brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రాష్ట్రానికి సీఎంగా ఎవరున్నా అన్ని జిల్లాల్ని సమానంగా చూడాలి, అన్ని ప్రాంతాల్ని ఒకేలా అభివృద్ధి చేయాలి. ప్రాజెక్టులు కట్టినా పెట్టుబడులు తీసుకొచ్చినా ఆ ఫలాలు అందరికీ అందేలా చూడాలి. కానీ గడచిన 10 ఏళ్లు తెలంగాణలో అలా జరగలేదు అన్నారు మంత్రి ఉత్తమ్. ఓ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు ఆయన. ఇంతకీ ఏ ప్రాంతానికి అన్యాయం జరిగింది? ప్రాజెక్టులన్నీ ఉత్తర తెలంగాణలోనే చేపట్టారు. దక్షిణ తెలంగాణకు అన్యాయం చేశారంటూ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు మంత్రి ఉత్తమ్. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకే ప్రాధాన్యత, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులన్నింటికీ అన్యాయమే జరిగిందన్నారు. ఒక్క కాళేశ్వరానికి పెట్టిన ఖర్చుతో దక్షిణ తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్ పెట్టి దక్షిణ తెలంగాణకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన విషయం చాలా స్పష్టంగా అవుపడుతుంది. అసలు ఇప్పుడు దేనికి పనికి రాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు లో గతంలో 94,000 కోట్లు ఖర్చు పెట్టింది. అదే 94,000 కోట్లు వేరే ప్రాజెక్టులకు పెడితే ప్రాణహిత చేవెళ్ళు అయిపోయేది. SLPC కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బీ ద బాస్ అయిపోయేది, డిండి అయిపోయేది, దేవాదులు అయిపోయేది, పాలమూరు రంగారెడ్డి అయిపోయేది. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ శాఖ బలహీనపడింది. 10 ఏళ్ల పాటు ప్రాజెక్టులకు మరమ్మతులు కూడా చేయలేదన్నారు. మేజర్ ప్రాజెక్టుల్లో పూడిక తీసి నీటి సామర్థ్యం పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. ఇరిగేషన్ శాఖకి గత 10 ఏళ్లుగా చాలా బలహీనపడ్డది. కొత్త రిక్రూట్మెంట్ లేదు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. గతంలో అసలు కాలువల మీద తిరిగేటో లస్కర్ లేరు. ఎస్కేపులు, షట్టర్లు, గేట్లు చాలా ప్రమాదకరమైన పరిస్థితి చేరినాయి. ఇరిగేషన్ శాఖకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ సంవత్సరం బడ్జెట్ లో 23,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక ప్రమాదం కారణంగా SLBC ప్రాజెక్టులో పనులు ఆగిపోయాయి. ఆ ప్రాజెక్టు పనులు చేపట్టే అంశంపై కేంద్ర నిపుణులతో కమిటీ వేస్తామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. SLBC టనల్ విషయంలో కొంత సెట్ బ్యాక్ అయిన మాట వాస్తవం. అయినా సరే ఏ విధంగా ముందుకు పోయి టనల్ పనులు పూర్తి చేయాలని చెప్పి ఒక కమిటీ ద్వారా నిర్ణయం జరుగుతుంది. ఈ మా టర్మ్ లో SLBC టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. దక్షిణ తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు నీళ్లివ్వచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగు, సాగునీటి కష్టాలు తీర్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి ఉత్తమ్.